ఫస్ట్ వన్ శతపథ బ్రాహ్మణం మరియు తైత్రీయ బ్రాహ్మణం యొక్క బ్రాహ్మణ గ్రంథాలు దేనిలో ఉన్నాయి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఆన్సర్ ఆప్షన్ 2 యజుర్వేదం. ఈ క్రింది వాటిలో ఏది గద్య రూపంలో కూర్చబడింది? ఈశా ఉపనిషత్తు, కథా ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఆన్సర్ ఆప్షన్ 3 బృహదారణ్యక ఉపనిషత్తు. ప్రపంచంలోనే అతి పొడవైన ఇతిహాసం ఏది? రామాయణం, రామచరితమానస్, మహాభారతం, హనుమాన్ చాలీసా. ఆన్సర్ ఆప్షన్ 3 మహాభారతం. ధర్మశాస్త్ర రచయితలలో ఒకరు సతీ ఆచారాన్ని ఆత్మహత్య చర్యగా ప్రకటించడాన్ని ఖండించారు. ఇచ్చిన ఎంపికల నుండి అతన్ని గుర్తించండి. అంజీరాస్, మేధాతిథి, ఉసానా, విష్ణువు. ఆన్సర్ ఆప్షన్ 2 మేధాతిథి. విదూషక సంస్కృత నాటకంలో ఒక సాధారణ పాత్ర. ఇది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుడు, శూద్రుడు. ఆన్సర్ ఆప్షన్ 1 బ్రాహ్మణ. సంస్కృత నాటకంలో ఒక సాధారణ పాత్ర బ్రాహ్మణ. నాభివర్ష అనేది క్రింది వాటిలో ఏ దేశ చారిత్రక పేరు? భారతదేశం, మయన్మార్, చైనా, ఈజిప్టు. నాభివర్ష అనేది భారతదేశం యొక్క చారిత్రక పేరు. క్రింది వారిలో 23వ జైన తీర్థంకరుడు ఎవరు? నేమినాథ, మహావీరుడు, పార్శ్వనాథ్, మలినాథ్. ఆన్సర్ ఆప్షన్ 3 పార్శ్వనాథ్. క్రింది వాటిలో 23వ జైన తీర్థంకరుడు ఏ ప్రదేశంతో సంబంధం కలిగి ఉన్నాడు? వైశాలి, కౌసంబి, వారణాసి, శ్రావస్తి. ఆన్సర్ ఆప్షన్ 3 వారణాసి. పాళీ గ్రంథాల్లో కింది వారిలో ఎవరిని నిఘంట నటపుట అని పిలుస్తారు? గౌతమ బుద్ధుడు, మహావీరుడు, పార్శ్వనాథుడు, రిషభ. ఆన్సర్ ఆప్షన్ 3 మహావీరుడు. జైన మతంలో మొదటి తీర్థంకరుడు ఎవరు? రిషభనాథ, పార్శ్వనాథ్, మహావీరుడు, ముని సువత్ర. ఆన్సర్ ఆప్షన్ 1 రిషభనాథ. మహాయాన బౌద్ధ విశ్వాసం సందర్భంలో భవిష్యత్తు బుద్ధుడు ఎవరు? క్రాకుచండ, అమితాభ, మైత్రేయ, కనకముని. ఆన్సర్ ఆప్షన్ 3 మైత్రేయ. గౌతమ బుద్ధుని సందర్భంలో కంటక ఎవరిని సూచిస్తుంది? అతని శిష్యుడు, అతని ముఖ్య సలహాదారుడు, అతని రాజగుర్రం, అతని ఆధ్యాత్మిక గురువు. ఆన్సర్ ఆప్షన్ 3 అతని రాజగుర్రం. బౌద్ధ సాంప్రదాయాల ప్రకారం బుద్ధుని రథసారథి ఎవరు? చెన్న, కాంతక, దేవదత్త, చుండ. ఆన్సర్ ఆప్షన్ 1 చెన్న. గౌతమ బుద్ధుని జననాన్ని సూచించే చిహ్నం ఏది? బోధి చెట్టు, లోటస్, గుర్రం, చక్రం. ఆన్సర్ ఆప్షన్ 2 లోటస్. గౌతమ బుద్ధుని మోక్షాన్ని సూచించే చిహ్నం ఏది? లోటస్, చక్రం, గుర్రం, బోధి వృక్షం. ఆన్సర్ ఆప్షన్ 4 బోధి వృక్షం. కింది రాజులలో సుదామన్ గుహలతో సంబంధం ఉన్నవారు ఎవరు? అశోక, చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, బింబిసార. ఆన్సర్ ఆప్షన్ 1 అశోక. రాతితో నిర్మించిన బరాబర్ మరియు నాగార్జున గుహలను ప్రధానంగా ఎవరికి సంబంధించిన సన్యాసులను ఉపయోగించారు? బౌద్ధ మతం, జైన మతం, చార్వాక, అజీవిక. ఆన్సర్ ఆప్షన్ 4 అజీవిక. మీరు జీవించినంతకాలం బాగా జీవించండి, అప్పులు తీసుకొని కూడా బాగా జీవించండి, ఎందుకంటే ఒకసారి దహనం చేసిన తర్వాత తిరిగి రాదు. మరణానంతర జీవితాన్ని తిరస్కరించడం ఈ క్రింది ఏ శాఖకు చెందిన సూక్తి? కపాలిక వర్గం, నాగార్జునుడి శూన్యవాదం, అజీవికలు, చార్వాకులు. ఆన్సర్ ఆప్షన్ 4 చార్వాకులు. జీవన విధానాన్ని అనుసరించేవారు అనే పదం కింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంటుంది? హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, అజీవికలు. ఆన్సర్ ఆప్షన్ 4 అజీవికలు.
క్రింది వారిలో అజీవికను ఎవరు స్థాపించారు? మక్కలి గోశాల, జనక్, కృష్ణుడు, తిరుగ్యాన్. ఆన్సర్ ఆప్షన్ 1 మక్కలి గోశాల. క్రింది వాటిలో ఉత్తర పాంచాల రాజధాని ఏది? అహిచ్చత్ర, కాంపిలియ, వచ్చి, పాంచల్. ఆన్సర్ ఆప్షన్ 1 అహిచ్చత్ర. పురాతన ఇంద్రప్రస్థం క్రింది వాటిలో ఏ మహాజనపదానికి రాజధానిగా ఉండేది? కురు, మత్స్య, పాంచల్, వజ్జి. ఆన్సర్ ఆప్షన్ 1 కురు. పురాతన భారతదేశంలో అదకుల అని పిలువబడే 8 చిన్న వంశాల రాజ్యాలు కింది మహాజనపదాల్లో దేనికి చెందినవి? మగధ, కోసల, వ్రిజి, చెడి. ఆన్సర్ ఆప్షన్ 3 వ్రిజి. ప్రాచీన భారతదేశంలో సమాఖ్య స్వభావం కలిగిన గణతంత్ర రాష్ట్రాలకు ఏ పేరు పెట్టారు? రాజ్యాలు, నిగమాలు, జనపదాలు, సంఘ. ఆన్సర్ ఆప్షన్ 3 జనపదాలు. శాక్య వంశం గురించి క్రింది ప్రకటనల్లో ఏది సరైనది? ఇది నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉంది. మహాత్మా బుద్ధుని తల్లి ఈ వంశానికి చెందింది. దీనికి ఏకీకృత రాజ్యాంగం ఉంది. శాక్య రాజధాని కపిలవస్తు. కింద ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 2 1 మరియు 4 మాత్రమే. ఇది నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉంది. శాక్య రాజధాని కపిలవస్తు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.